వెళ్ళి లంచ్ చేద్దాం. నేనే వండి సర్వ్ చేస్తాను. ఇది ఎలా చేయాలో తెలియడం లేదు. బయట బెడ్షీట్స్ ఉన్నాయి, వెళ్ళి తీసుకుని రాపు. బిజీగా ఉన్నాను. ఇది చూడు, తొందరగా వర్షం వస్తుంది. తీయండి, వర్షం వస్తుంది. పద పద పదండి త్వరగా. నా బెడ్షీట్స్ అన్ని బయట ఉన్నాయి, వర్షంలో తడుస్తున్నాయి. తెమ్మంటే ఎందుకు తేవట్లేదు? నాతో మాట్లాడే బదులు నువ్వే వెళ్ళి తెచ్చుకో. మొహానికి మాస్క్ పెట్టుకున్నాను. ఎవరు డోర్ కొడుతున్నారు? త్వరగా డోర్ తీ. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. మంచి పని చేసావు నువ్వు. బయట వర్షం పడుతుంటే బట్టలు ఎందుకు తెలియదు, అన్ని కూడా తడిచిపోయాయి. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇంత లేట్ గా వచ్చావు? ఇందులో అడగడానికి ఏముంది, ఖచ్చితంగా గేమ్ ఆడడానికి వెళ్తుంది. వెనకాల నేను ల్యాప్టాప్ పట్టుకుని వచ్చాను. మొత్తానికైతే నువ్వు చాలా సేఫ్ గా తిరిగి వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ హీరోయిన్ గారు. మీకు చెప్పలేదు కదా, ఈ రోజు నేను వేవే ఒకరిని మోసపోకుండా కాపాడాలి అనుకున్నాం, కానీ చివరికి మేమే బకరయ్యాం. ఏమైంది? అంతా మెంగిరాన్ వల్లే. అవునా? వేవే తనెవరో నీకు ఇంతకు ముందే తెలుసా? చెప్పనే లేదు. తనెవరో కూడా నాకు తెలీదు, కానీ ఎలక్ట్రానిక్ స్టోర్లో ఉన్నప్పుడు తను అనుకోకుండా కనపడింది. ఓనర్ వాళ్ళని మోసం చేయాలని చూశాడు. ర్యామ్ని డబుల్ రేట్ కమ్మాలని ప్రయత్నించాడు. నేను కంప్యూటర్ స్టూడెంట్ అయ్యింది, దాన్ని ఎలా చూస్తూ ఉండగలను? మీరే చెప్పండి. తనకి సాయం చేయాలనుకున్నావు, కానీ తనతో ఏమందో గుర్తుందా? మీ ఇద్దరికి నా కృతజ్ఞతలు. కానీ షాప్ ఓనర్ మాతో అబద్ధం చెప్తాడని నేను అనుకోను. తను బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి ఎంతో కొంత లాభం చూసుకోవాలి కదా. తన రేంజ్ చాలా ఎక్కువని పోస్ కొట్టింది. మమ్మల్ని చాలా చీప్ గా చూస్తూ అవమానించింది. చివరికి షాప్ ఓనర్ కూడా మాకు ఐటమ్స్ అమ్మడానికి ఒప్పుకోలేదు. వేవే, ఇప్పుడు నువ్వు కంప్యూటర్ ఎలా రిపేర్ చేస్తావు? మదర్ బోర్డ్ రీప్లేస్ చేయడం చాలా కాస్ట్లీ తెలుసా? అందుకనే నేను కెపాసిటర్ని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి సొంతంగా రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. లింక్ కెపాసిటర్స్? నేను కూడా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్నే, కానీ తనలాగా నేను చదువుకుంది కూడా సేమ్ సబ్జెక్ట్ అని అప్పుడప్పుడు నాకే అనుమానం వస్తుంది. నాకు అసలేమీ అర్థం కాలేదు. నాకు కూడా. నేను ఒంటరిని, ఏకాకిని, ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉదయం కొన్ని ఐటమ్స్ పెట్టాను, ఎవరైనా చూసారా? నువ్వు వెతుకుతుంది నీ గేమ్ నోట్స్ కోసమేనా? ఎక్కడుంది? నువ్వు ప్రతిరోజు నోట్స్ ఎందుకు రాస్తావో నాకు తెలియడం లేదు. అంటే చదువుతుంది నీ గేమ్ నోట్స్ కోసమేనా? ఎక్కడుంది? నువ్వు ప్రతిరోజు నోట్స్ ఎందుకు రాస్తావో నాకు తెలియడం లేదు. అంటే చదువు, గేమ్స్ ఆడడం, నోట్స్ రాయడం కాకుండా లైఫ్ లో నువ్వు ఇంకేదైనా చేస్తావా? వేరే ఏది అవసరం లేదు, ఇది మాత్రం చాలు. నన్ను తక్కువ అంచనా వేయద్దు. ఏదో ఒక రోజు వీటి సహాయంతో నేను గేమ్ డిజైనర్ కూడా అవ్వచ్చు. నా అదృష్టం బాగుంటే ఫెంక్టన్ దగ్గర పనిచేసే అవకాశం కూడా నాకు రావచ్చు. ఇంకా చెప్పాలంటే ఎంత పొగరు. నాకు అర్థం కావట్లేదు. అందరూ టైం పాస్ కోసం గేమ్స్ ఆడతారు, కానీ నువ్వు గేమ్ లోనే లైఫ్ ప్లాన్ చేసుకుంటున్నావు. పిచ్చి వాళ్ళ బ్రెయిన్ కి మామూలు వ్యక్తుల బ్రెయిన్ కి చాలా తేడా ఉంటుంది. సరే అయితే నేను త్వరగా డ్రాఫ్ట్ రాస్తాను, కొద్దిసేపట్లో అయిపోతుంది. నా కోసం వెయిట్ చేయి. నిన్న షాప్ లో బేరమాడుతున్నప్పుడు మనకి హెల్ప్ చేయాలనుకుంది. అవును, స్కూల్ బ్యూటీ కాంటెస్ట్ లో సెకండ్ ప్లేస్ వచ్చింది తనే. నీ దగ్గర ఓడిపోయింది. కానీ తను అందంగా ఉంది కదా. కానీ నీ అంత అందంగా ఏం లేదు. నాకు తెలిసి మొహం ఒకటే కాస్త బాగుంటుంది. తనే కనుక ఒకవేళ సినిమాలో ట్రై చేస్తే తనకున్న అందానికి తనకి కేవలం సైడ్ క్యారెక్టర్లు మాత్రమే వస్తాయి. అసలు నీకు తనకి పోలికే లేదు. నానా, ఎందుకు అలా అంటావు? తప్పేముంది? నేను నిజం మాట్లాడకూడదా చెప్పు? కానీ నేను అనుకున్నట్లు అస్సలు లేదు. చాలా ఫ్రెండ్లీగా ఉంది. అయ్యో, ఇలా చూడు,
నువ్వు తన మాయలో అస్సలు పడిపోకు. తను కేవలం మనకన్నా తెలివైందని ప్రూవ్ చేసుకోవాలనుకుంది అంతే. అది నిజం కాదేమో. ఇలా చూడు బంగారం, నీకు చాలా ఇష్టమైన వ్యక్తి కంప్యూటర్ సైన్స్ లో ఉన్నాడు కాబట్టి ఇక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అంతా అందరూ మంచి వాళ్ళే అని మాత్రం అస్సలు అనుకోకు. పిచ్చిగా మాట్లాడుకు. నేను నిజం చెప్తున్నాను. కొన్ని రోజుల క్రితం ఒక అబ్బాయి వేవే ఒక లగ్జరీ కార్లోంచి దిగుతూ ఉండగా ఫోటో తీశాడు. ఆ కార్ కాస్ట్ ₹1,00,00,000 ఉండొచ్చు తెలుసా నీకు? తను నువ్వు అనుకున్నంత అమాయకురాలేం కాదులే. అవునా? అవును. కావాలంటే అడుగుదాం పదా రా. ఇదిగో ఇలా చూడు, నువ్వు ఒకసారి వేవే లగ్జరీ కార్లోంచి దిగుతూ ఉండగా ఫోటో తీసావు కదా, అదొకసారి చూపించవా? అది నీకెలా తెలుసు? అప్పుడు నేను నీ వెనకాలే ఉన్నాను. నేను కూడా ఫోటో తీసుకుందామనే టైంలో నువ్వు ఫాస్ట్ గా పిక్ తీసేసావు. డిలీట్ అయింది. డిలీట్ అయిందా? అదేంటి, తను నీకు అస్సలు నచ్చదు కదా, ఇప్పుడు కాపాడాలనుకుంటున్నావా? జోక్ చేస్తున్నావా? అలాంటి అమ్మాయి నాకెందుకు నచ్చుతుంది? ఇదిగో చూడు, అబ్బాయి ఏం చెప్పాడో విన్నావా? నువ్వు ఆ వేవే ఇన్నోసెంట్ మోహన్ చూసి ఆమెని తక్కువ అంచనా వేయొద్దు. నచ్చలేదు. ఇంతకు ముందు నేను కూడా గేమ్స్ ఆడడం టైం వేస్ట్ అనుకునేదాన్ని, కానీ ఆడడం మొదలు పెట్టాక అది కొత్త ప్రపంచం అని అర్థమైంది. అక్కడ ఎన్నో రకాల డ్రీమ్స్ ఇంకా స్కిల్స్ ఉంటాయి. నేను ఎఫర్ట్ పెట్టడంలో తప్పే ఉంది. ఇలా చూడు, 3 లైవ్ స్టోన్కి వచ్చాయి. మన భాగస్వామ్యాన్ని తెంచేసుకుందాం. ఏం జరిగింది? క్షమించు, నన్ను కారణం అడగద్దు, కానీ అందుకుగాను నీకు బహుమతిగా చాలా ఎక్విప్మెంట్ ఇస్తాను. విడిపోయినందుకు పరిహారమా? అవసరం లేదు, నేను వదిలి వెళ్తా. మళ్ళీ కలుద్దాం. అప్పుడే వచ్చావా? నన్ను క్షమించు. మరేం పర్లేదు, వెళ్దాం పదా. ఈ రాత్రి చంద్రుని కాంతి ఏం మారలేదు. ప్రేమ ద్వేషం ఎప్పుడూ అంతం అవుతాయి. కాలం అన్నింటినీ మారుస్తుంది. అమావాస్య పౌర్ణమిలాగా ఇదిని అర్థం చేసుకోవడం చాలా కష్టం.
ఈ మతిమరుపు ప్రేమ పానీయం తాగాక లవర్ స్ట్రేంజ్ గా మారుతారు.